తల్లి, వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకా. ఒక దినాన ఆదాముని పిలిచి దేవుడు ఇదిగో నీ భర్తకి ఒక సర్ప్రైజ్, ఒక బహుమానం ఇస్తున్నాను నేను అని ఆదాముని దేవుని అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ నియమము యొక్క ఉద్దేశములను తలపోయిచు వివాహమునకు పూనుకొనవలను. వింటున్నారా మాటలో? ఏదో సరదాగా చేసేసుకునేది కాదు. ఇది మనుషులు ఏదో బలవంతం పెడితే చేసుకునేది కాదు. మీ ఇద్దరు ఇష్టపూర్వకంగా దేవుని దగ్గర భయము భక్తి కలిగి వినయ విధేయతలతో చేసుకోవాల్సిన కార్యక్రమం కాబట్టి మీ ఇద్దరు పూనుకుంటున్నారా లేదా? ఓకే, మంచిది. వినండి. వివాహం యొక్క ఉద్దేశం ఏమనగా, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతా ఒకరితో ఒకరు తోడుగా నుండి కలిమి ఎందును లేమి ఎందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకునేందును వివాహ నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటి నటియు క్రీస్తునందు విమోచన పొంది నటియునైన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తు నందల విశ్వాస ప్రేమ జ్ఞానమందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా నెంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహం నిర్ణయించబడినది. ఐదవది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. సమయంలోని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు ఒకరితో ఒకరు ఈ హెచ్చరిక విన్నారు కాబట్టి ఈ సమయంలోని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పెండ్లి కుమార్తె యొక్క తల్లి గారు తండ్రి గారు, పెండ్లి కుమారుని యొక్క తల్లి గారు వేదిక మీదకి రావాలి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. రెండోది, వీళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. బ్రతుకున్నంత కాలం వీళ్ళకి రుణపడే ఉండాలి. నేను నిజంగా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలోని ఒక హెచ్చరిక. నల్లబెల్లి స్వామి అనే సాగరికి ఇవ్వడానికి నీకు ఇష్టమైన? అలాగే అమ్మ, సాగర్ని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? దయచేసి జాగ్రత్తగా వినండి. నల్లబెల్లి స్వామి అనే సాగరు యొక్క పెదనాన్నలు చిన్నాన్నలు పెద్దమ్మలు చిన్నమ్మలు మేనత్తలు మేనమామలు. మరి ఈ అబ్బాయికి పంచాడ విజయ అనే అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా? మాకందరికి ఇష్టమేనా? ఓకే, మంచిది. ఇప్పుడు ప్రధానం అదే కన్యాదానం. అమ్మాయిని అబ్బాయికి అప్పచెప్పడం. ఇప్పుడు అమ్మాయి యొక్క కుడి చేయి పట్టుకొని అబ్బాయి చేతిలో పెడతారు. అమ్మాయి కుడి చేయి ఇలా పట్టుకోండి. ఇలా అలా పట్టుకోండి. అలా ఉండాలి. ఇద్దరు ముగ్గురు చేస్తే సార్. అమ్మ మీరు పరిశుద్ధ వివాహములు జతపరచబడి వచ్చుటకు క్రైస్తవ సంఘ క్రమశిక్షణ ఓకే. వీరిద్దరూ వివాహము చేసుకోకూడదని మీలో ఎవరైనా సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. స్వామి సాగర్ అని నేను చూడాలి. ఇది మొదలుకొని మన జీవితాంతము కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా ఆభరణాలు బట్టి నీకు స్తోత్రాలు.
అయ్యా ఒక పేడ తేడు తెగిపోతుంది, అయ్యా 3 పెడలు తోడైతే తెగిపోదని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. 3 ముడులు కాదు. ఇదిగో నా తండ్రి, నీ కుమారుడు అయ్యా చేయుచున్నాను. దేవుడు వీరిద్దరి ప్రమాణాలను దీవించునుగాక. క్లాప్స్ కొట్టాలి, సంతోషంగా క్లాప్స్ కొట్టాలి. పెళ్ళికొడుకు చాలా స్పీడ్గా ఉన్నాడండి. అంటే ఇంచుమించుగా పుట్టిన దగ్గర మన దగ్గరే ఉన్నాడు కాబట్టి బాగా ధైర్యం వచ్చేసింది. ఓకే, మంచిది. ఆభరణాలు కూడా పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి ఒకరికొకరు బహుకరించుకున్నారు. అవి కొంతకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే జీవితాంతము బైబిల్ సర్వ కప్పులకు తీసుకుంది. ఇక జాగ్రత్తగా లాగయ్యాలి, జాగ్రత్తగా తల ఉంచకూడదు, అలా ఉంచాలి. 2 చేతులు తీయాలి. మీడియా వాళ్ళు ఫోటోలు తీయాలి, అందరూ సభలో ఉంటారు. ప్రార్థన భూమి మీదలో ఉన్నత ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి, ఈ నామను మేము ఈ నూతన వధువరులను అనగా నల్లబెల్లి స్వామి సాగర్ను, పంచాడ విజయను దీవించుచున్నాము తండ్రి. మీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య నీ సముఖమందు వారు చేసిన నిబంధనను ప్రమాణములను
వీరు తప్పగా తమ పిల్లలను నీ చిత్తానుసారముగా భయభక్తులు కలిగి పెంచినట్లు వీరికి కావలసిన జ్ఞానమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దైవజనులు వచ్చి ఈ బిడ్డలను ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అబ్రహామును దీవించాడో, ఏ దేవుడైతే ఇస్సాకును విస్తరింపచేశాడో, ఏ దేవుడైతే యాకోబును వర్ధలింపచేశాడో, అలాగనే ప్రభువా ఇదిగో నీ కుమారుడు అయ్యా నూతనంగా జతపరచబడిన అయ్యా ఈ వివాహ జంటని మీరు దీవించండి ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. సంఘానికి అయ్యా ప్రయోజనకరంగా మాదిరికరంగా ఉంచండి ప్రభువా. నా తండ్రి ఇదిగో బిడ్డ రెబెకా వలె వేవేలకు తల్లి మగుదుగాక. నజరేయుడైన యేసునామములో కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వీరి బిడ్డల ప్రభువు అభివృద్ధి పరచునుగాక. ఈ జంటల ప్రభువు దీవించునుగాక. యేసయ్య దీవించునుగాక. యేసయ్య దీవించునుగాక. యేసయ్య దీవించునుగాక. యేసయ్య కృప నిత్యము ఈ వివాహమని వ్యవస్థలో ఈ వివాహములో నిత్యము ఆయన కృపతో దేవుడు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తని పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. 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 మంచిది, దయచేసి వినండి. పెళ్లి పరిణయమాయనిలా ప్రభువ పెళ్లి కుమారుడు తరపుని ఇంకంతే. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉండండి అనుకోండి. పెళ్లి కుమారుడు తరపుని దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. కాబట్టి ఈ సర్టిఫికెట్ను వీరికి బహుకరిస్తుండగా ఫోటోలు వారు ఫోటో తీసుకోవాలని మనం చేస్తున్నాం. పట్టుకోండి, ఇలా పట్టుకోండి. రామన్నపాలెం గ్రామ కాపురస్తుడు నల్లబెల్లి రాములేటి యొక్క కుమారుడు చిరంజీవి నల్లబెల్లి. ఓకే, రైట్, కూర్చో.